ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడతాయి. విద్యార్థులు వారి వారి పరీక్ష కేంద్రాలకు అరగంట ముందే చేరుకుంటున్నారు. ఏదైనా ట్రాఫిక్ సమస్యలు లేదా ఏదైనా పర్సనల్ ఇబ్బందుల వల్ల విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష హాలుకి అనుమతిస్తుండటంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 9,97,075 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4,89,126 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 5,07,969 మంది వరకు ఉన్నారు. ఇందులో మొత్తం 1,495 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా సమస్యాత్మక పరీక్షా కేంద్రాలు లేవని, జోన్ ఆధారంగా హాల్ టికెట్లు జంబ్లింగ్ ప్రక్రియ నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. విద్యార్థులు వెబ్సైట్ నుండి కూడా నేరుగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. అంతేకాకుండా కాఫీ మాల్ ప్రాక్టీస్ పాల్పడితే క్రిమినల్ కేసులు పెట్టి డిమార్ట్ చేస్తామని హెచ్చరించారు. ఇటు పరీక్షా కేంద్రాల వద్ద అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బందోబస్తు నడుమ ఈ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రాలకు వచ్చే ప్రతి విద్యార్థులను పూర్తిగా పరిశీలించి పరీక్షా కేంద్రంలోనికి పంపించడం జరుగుతుంది. తల్లిదండ్రులు విద్యార్థులను పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందే తీసుకొచ్చి వారికి ధైర్యం చెప్పి లోపలికి పంపించడం జరుగుతుంది.